వంతులు చేయలేదేమో, కానీ అది జరిగిన తర్వాత ఒక్కసారి ఆలోచించుకుంటే ఇతను వచ్చిన తర్వాత బాధుడే బాధుడు. అవునా కాదా? గుద్దుడే గుద్దుడు, పిడిగుద్దులు. ఎవరికైనా ఎగ్జామిషన్ ఉందా తమ్ముళ్ళు? ఏమమ్మా ఆడబిడ్డలు, మీకేమైనా ఎగ్జామిషన్ ఉందా? ఎవరైనా 5 సంవత్సరాలుగా ఈ పాలనలో బాగుపడ్డారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ కుటుంబం, ఏ వ్యక్తి అయినా లాభం జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎప్పుడు పరిపాలన అంటే ప్రజల ఆదాయం పెరగాలి, ఖర్చులు తగ్గాలి, జీవన ప్రమాణాలు పెరగాలి, లా అండ్ ఆర్డర్ ఉండాలి, మీ భవిష్యత్తుకు భరోసా ఇవ్వాలి. ఇచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా ఒక విషయం, ఎన్నిసార్లు కరెంటు ఛార్జీలు పెంచారు తమ్ముళ్ళు అని అడుగుతున్నా మిమ్మల్ని. 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచాడా లేదా? 5 ఏళ్లు తెలుగుదేశం పార్టీ హయాంలో పెంచామా? ఆ రోజు ఎన్డీఏ గవర్నమెంట్ లో పెంచలేదు. వినూత్నంగా వెళ్ళాం, ముందుకి తీసాడు. వినూత్నంగా వెళ్ళాం. సోలార్ ఎనర్జీ గాని విండ్ ఎనర్జీ కూడా శ్రీకారం చుట్టి 22.5 మిలియన్ యూనిట్లు కరెంటు కొరతుంటే 3 నెలల్లో కరెంటు కొరత అధిగమించి నాణ్యమైన కరెంట్ ఇచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వం. అవునా కాదా? ఒకసారి గుర్తు చేసుకోండి. అదే సమయంలో మిగులు కరెంటు సాధించాం. నేనుంటే కరెంటు ఛార్జీలు పెంచనని చెప్పాను మీ అందరికీ. నా మాట ఎవరు వినలా. ఎప్పుడైనా సరే సమర్థవంతమైన పాలన ఉంటే కరెంటు ఛార్జీలు పెంచవలసిన అవసరం లేదు. ఒకప్పుడు 6-7 రూపాయలు కరెంటు యూనిట్ ఉత్పత్తి ఖర్చు అయితే ఈరోజు 2 రూపాయలకు 2 రూపాయల 50 పైసలకి సోలార్ వల్ల కరెంటు వస్తుంది. అది కూడా చేతగాని అసమర్థ ముఖ్యమంత్రి మీ మీద భారం వేశాడని నేను చెప్తున్నా. విశాఖపట్నంలో మీరున్నారు, కొంతమందికి తాగుడు అలవాటు ఉంది, మందుబాబులు కూడా ఉన్నారు. ఒకసారి మనం ఆలోచిస్తే రోజంతా కష్టపడతారు. కొంతమంది మెంటల్ గా కష్టపడినా సాయంత్రం పూట ఒక పెగ్గో క్వార్టర్ బాటిల్ దాగి పడుకోవాలనుకుంటారు. కానీ దుర్మార్గుడు ముఖ్యమంత్రి మన బలహీనతను ఆసరాగా చేసుకుని తమిళలో మంచి బ్రాండ్లు ఉండేటి ఒకప్పుడు. మీ ఆరోగ్యానికి హానికరం కాని బ్రాండ్లు. ఎప్పుడు కూడా మద్యం ఆరోగ్యానికి హానికరమే. తక్కువ తాగితే పర్వాలేదు, కానీ ఎక్కువ తాగితే మొత్తం దెబ్బతినే పరిస్థితి వస్తుంది. కానీ మీరు ఒక్కసారి ఆలోచిస్తే 60 రూపాయలు చేసే క్వార్టర్ బాటిల్ ఎంత పెంచాడు తమ్ముళ్ళు ఈరోజు? 200. అవునా కాదా? చూపేయండి. 200 అయితే నేను చెప్పేది వాస్తవం అయితే 140 రూపాయలు పెరిగిపోయింది. మద్యంలో కలిపేది ఒకటే మొలాసెస్ ప్రాసెస్. అంతేకాకుండా ఈరోజు నేను అడుగుతున్నా, ఇక్కడ మీరు తాగే మద్యం విషపూరితం. అది తాగితే ఆరోగ్యం క్షీణించిపోతుంది. మా తమ్ముళ్ళకు అలవాటు అయిపోయింది. ఒక క్వార్టర్ తాగుతారు, కిక్కెక్కదు. మళ్ళా 2వ క్వార్టర్ తాగుతారు, దాంతో కడుపులో మంట వస్తుంది, ఆరోగ్యం దెబ్బతింటుంది. 31,000 మంది చనిపోయారు. ఇప్పుడే మా తమ్ముడు చెప్పినట్టు ఇది ఎక్కువ ధర పెరిగింది కాబట్టి గంజాయికి అలవాటు అయిపోయారు చాలా మంది. బాధ, ఆవేదన. విశాఖపట్నం ఒక ఐటీ క్యాపిటల్ గా, ఒక నాలెడ్జ్ ఎకానమీ, టూరిజాన్ని అభివృద్ధి చేయాలని నేను ఇక్కడనే మీరు చూశారు హైటెక్ సిటీకి సమానంగా
మిలీనియం టవర్ కూడా కట్టి ఐటీని ప్రమోట్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే మరి డేటా సెంటర్ తీసుకొచ్చాం. అది వచ్చుంటే 1,00,000 మందికి ఉద్యోగాలు వచ్చేటివి. భవిష్యత్ అంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేకుంటే డేటా సైన్స్ ఇవన్నీ వచ్చే పరిస్థితికి వచ్చింది. అలాంటిది మొత్తం తరిమేసి లూలు వస్తే అది గాని వచ్చుంటే ఈ రోజు ఉత్తరాంధ్ర మొత్తం షాపింగ్ మాల్ ఇక్కడ ఉండేది. చాలా మంది టూరిజానికి వచ్చేవారు. 1-2 కాదు. నేను అడుగుతున్నా, విశాఖపట్నంలో ఒక్క ఇండస్ట్రీ వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. డ్రగ్స్ వస్తున్నాయి, గంజాయి వస్తా ఉంది. నా బాధంతా ఒకటి ఉంది, భవిష్యత్ ఏమవుతుందనే బాధ, ఆవేదన నాకుంది. అన్ని సమస్యలు నేను హ్యాండిల్ చేయగలుగుతాను. ఒక్కసారి మన పిల్లలు గంజాయికి అలవాటు అయితే మళ్ళా వాళ్ళని కాపాడుకోవడం చాలా కష్టం. అలాంటి దుర్మార్గమైన ప్రభుత్వం ఇవన్నీ చేసే పరిస్థితికి వచ్చింది. నేను ఒక విషయం మిమ్మల్ని అడుగుతున్నాను. నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగాయా లేదా? పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా? భరించడానికి భారం ఉందా లేదా? ఏంటి పరిపాలన? ఆస్తి పన్ను పెరిగిందా లేదా? చెత్త మీద పన్ను వేశారా లేదా? ప్రొఫెషనల్ ట్యాక్స్ వేశారా లేదా? ఇన్ని పన్నులు పెంచేసి నేనేదో బటన్ నొక్కతా అని అంటాడు. నేను అదే అడిగాను. బటన్ నొక్కితే నువ్వు ఎంత పంపించావు? బటన్ బొక్కిందెంత? బటన్ కాకుండా రాష్ట్రంలో ఆస్తులు దోచేసిందెంత? 10 రూపాయలు మీకు ఇస్తాడు. ఒకప్పుడు ఒక అతను మనం వినేవాళ్ళం, చాక్లెట్ ఇచ్చి నెక్లెస్ కొట్టేశాడంట. అలాంటి రకమైతను మీకు ఇచ్చింది చాక్లెట్. మీరు ఆ చాక్లెట్ చూస్తానే పాపం ఎంత మంచోడు అని ఉబ్బిబ్బి అయిపోతే టకామని నెక్లెస్ కొట్టి పారిపోయాడు. అలాంటి వాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఒకే విషయం అడుగుతున్నాను. ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడైనా చూడండి, ఇతను ఒక అహంకారి, ఒక సైకో ప్రవృత్తి. ఎప్పుడు నేను చూడలేదు ఇలాంటి వ్యక్తిని. దుర్మార్గమైన వ్యక్తి. ఏదో నన్ను అరెస్ట్ చేశారని చెప్పలేదు. మీ విశాఖపట్నంలో మీరు చూశారు, శుక్రవారం సాయంత్రం అయితే ప్రొక్లైన్ వస్తుంది. దేనికి వస్తుంది ప్రొక్లైన్ అంటే? ఎవరైనా అతన్ని ఎదిరిస్తే శనివారం ఆదివారం కోర్టు ఉండదు కాబట్టి అక్కడి నుంచి ప్రాపర్టీస్ అన్ని కూలదోయొచ్చని శుక్రవారం సాయంత్రం పంపించే పరిస్థితికి వచ్చారు. ఈరోజు గీతం ఉంది. గీతం యూనివర్సిటీ ఎంబీఎస్ మూర్తి గారు పెట్టారు. నేను కూడా పూర్తిగా సహకరించాను. అది లాభాల కోసం పెట్టింది కాదు, కుటుంబ వ్యవస్థ కాదు, నాన్ లాస్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, ఎన్జిఓ ఆర్గనైజేషన్. అది ఈ రోజు 3 బ్రాంచ్లు ఉన్నాయి. విశాఖపట్నంలో ఉన్నాయి, హైదరాబాద్ లో ఉంది, బెంగళూరులో ఉంది. దేశంలోనే అత్యున్నతమైన యూనివర్సిటీలో గీతం యూనివర్సిటీ ఒకటి. అది విశాఖపట్నంలో ఉండడం మనందరికీ గర్వ కారణం. ఒక డీమ్డ్ యూనివర్సిటీ. అలాంటి యూనివర్సిటీలో ప్రొక్లైన్స్ పంపించి కూలగొట్టే పరిస్థితికి వచ్చాడంటే ఎంత దుర్మార్గమో మీరు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటివి 1-2 కాదు, చాలా దుర్మార్గం జరిగింది. ఇప్పుడు నేను ఒకే ఒక విషయం చైతన్యవంతులైనటువంటి విశాఖపట్నం వాసులకు పిలిపిస్తున్నా. ఉద్హూద్ వచ్చింది. ఉద్హూద్ కంటే ముందు నేను వచ్చా ఇక్కడికి. మీరు ఒక్కసారి గుర్తు చేసుకోండి. అప్పుడు హైదరాబాద్ లో ఉన్నాను. ఉంటే కంటిన్యూగా మానిటర్ చేశాను. తీవ్రమైన తుఫాన్ వచ్చింది. నేనది క్రాస్ అయ్యింది. టవర్ కూడా పనిచేయలేదు. మిలిటరీ వాళ్ళని అడిగాను, డిఫెన్స్ వాళ్ళని అడిగాను. చాలా తీవ్రంగా వచ్చింది. మీరు చాలా డ్యామేజ్ ఉంటుందంటే నేరుగా బయలుదేరి వచ్చాను. నేను రాలేనని తెలిసి కూడా నేను బయలుదేరాను. విశాఖపట్నం వచ్చి ఆగిపోయాను. రోడ్డు రాజమండ్రికి వచ్చాను.
రాజమండ్రి నుంచి ఫోన్లు చేస్తూనే ఉన్నా. తెల్లవారితో నిద్ర లేస్తానే హెలికాప్టర్లో నేరుగా విశాఖపట్నం వచ్చాను. అక్కడి నుంచి వారం రోజులు ఇక్కడే 10 రోజులుండి మళ్లీ నార్మల్సీ వచ్చిన తర్వాతనే విశాఖపట్నాన్ని వదిలిపెట్టిపోయాను. అందుకే ఎప్పుడైనా విశాఖపట్నం ఆలోచిస్తే ఉదువు ముందు ఉదువు తర్వాత విశాఖపట్నాన్ని కంపేర్ చేసుకునే పరిస్థితి వస్తుంది. అది ఈ విశాఖపట్నానికి నేను ఇచ్చినటువంటి గౌరవం. ఒక స్మార్ట్ సిటీగా తయారు చేయాలని ముందుకు పోయాం. నేను ఇప్పుడే కాదు, సమైక్య ఆంధ్రప్రదేశ్ లో కూడా హైదరాబాద్ తర్వాత విశాఖపట్నం పైన 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా నేను ఫోకస్ చేశాను. ఒక మంచి నగరం. ఎవరైనా ఉద్యోగాలు చేస్తే జీవితంలో ఎక్కడన్నా సెటిల్ కావాలంటే విశాఖపట్నానికి వస్తారు. నేను ఒకే ఒకటి గుర్తుపెట్టుకుంటాను. అన్ని చేసిన తర్వాత ప్రధానమంత్రి గారు 3వ రోజు 2వ రోజు వచ్చారు. ఇద్దరం కారులో వస్తున్నాం. ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు చూసి మీరంతా 2 చేతులు చూపిస్తా ఉంటే ఆయన ఆశ్చర్యపోయి, ఏంటిది ఇంత విపత్తు జరిగింది కానీ వీళ్ళందరూ ఇంత నమ్మకం నీ మీద పెట్టుకున్నారు, హ్యాండ్స్ ఆఫ్ అని ప్రధానమంత్రి గారు చెప్పారంటే అది మీరు చూపించినటువంటి అభిమానం నా మీద. నేను కూడా మీ అభిమానాన్ని ఎట్టి పరిస్థితుల్లో వమ్ము చేయకుండా రాత్రి మగుళ్ళలో పనిచేశాను. మీరు నేను చెప్పింది విన్నారు. 10 రోజులు నార్మల్సీ వస్తే పండగ వచ్చింది దీపావళి. నేను ఒకటే మిమ్మల్ని కోరా, నాకు ఇప్పటికి కూడా జ్ఞాపకం. ఒక మాట నేను కోరింది, క్రాకర్స్ కాల్చొద్దండి, యాక్సిడెంట్లు అవుతాయి, ఫైర్ యాక్సిడెంట్ అయితే ప్రమాదం వస్తుందంటే పండగ చేసుకున్నారు గాని ఒక్క టపాకాయ కాల్చకుండా పండగ చేసుకున్న ఘనత విశాఖపట్నం వాసులది. ఇవన్నీ నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. మీలో క్రమశిక్షణ ఉంది, ఒక మంచితనం ఉంది. నేను దేశంలో ప్రపంచంలో చెప్పేవాడిని, ఏదైతే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఉన్నాయో విశాఖపట్నం ఈస్టర్న్ డివిజన్ మనకు ఒకటి ఉండేది. 5 కంపెనీల్లో ఇదో కంపెనీ సమైక్య ఆంధ్రప్రదేశ్ లో. ఎక్కడ దొంగతనం జరగనటువంటి, ఎక్కడ కూడా బిల్లు ఎగ్గొట్టకుండా ఉండే ప్రాంతం ఉత్తరాంధ్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అది ఈ ప్రాంతం మీద నాకు మమకారం. అలాంటి ప్రాంతాన్ని ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే రేపు ఒకటి అడుగుతున్నా, మళ్లీ మీరే ఈ రాష్ట్రానికి దారి చూపేయాలి. 100% ఓట్లు మీరు వేయాలి. రేపు నిన్న చూశారు, ఉద్యోగస్తులందరూ ఇక్కడ ఉన్నారు, పోలీసులు కూడా రాష్ట్రంలో ఉద్యోగస్తులు ఉన్నారు. ఎన్నికల డ్యూటీ వేశారు. ఎన్నికల డ్యూటీ వేస్తే పోస్టల్ బ్యాలెట్లు ఇచ్చారు. ఎప్పుడు కూడా ఉద్యోగస్తులంత సీరియస్ గా తీసుకునే వాళ్ళు కాదు. మొట్టమొదటిసారి క్యూలో నిలబడుకుని ఎండ కూడా లెక్క పెట్టుకోకుండా డిమాండ్ చేసి ఓట్లన్నీ వేశారు. దగ్గర 90% ఓట్లు వేసే పరిస్థితికి వచ్చారు. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు. ఒకప్పుడు ఉద్యోగస్తులంటే మేము గౌరవం ఇచ్చేవాళ్ళం, అసోసియేషన్ తో పిలిచి మాట్లాడేవాళ్ళం, సమస్యల పరిష్కారం చేసేవాళ్ళం. నేను రాష్ట్రం విడిపోతే 16,000 కోట్ల రూపాయలు లోటు బడ్జెట్ ఉంటే తెలంగాణతో సమానంగా 43% ఫిట్మెంట్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. వాళ్ళ దగ్గర డబ్బులున్నాయి, మన దగ్గర డబ్బులు లేవు, పర్వాలేదు సంపాదిస్తా, ఆ సంపాదించే దాంట్లో కూడా పనిచేసే ఉద్యోగస్తులు కాబట్టి వాళ్ళని గౌరవిస్తామని చెప్పి 43% ఇచ్చాం. ఈ రోజు నేను అడుగుతున్నా, మీరందరూ చూస్తున్నారు, ప్రజలంతా ఉద్యోగస్తులు చూస్తున్నారు. 5 ఏళ్లుగా ఉద్యోగస్తులు ఎవరైనా బయట వచ్చే పరిస్థితిలో ఉన్నారా అని అడుగుతున్నా. వాళ్ళ డిమాండ్ అడిగే పరిస్థితిలో ఉన్నారా అని అడుగుతున్నా. ఎవరైనా అడిగితే తప్పుడు కేసు పెట్టి జైల్లో పడేయడం, లేకపోతే సస్పెండ్ చేయడం, లేకపోతే రిజర్వ్ లో పెట్టడం, జీతాలు కూడా ఇవ్వకుండా ఏదించడం, ఇది జరిగింది. అందుకే ఈ రోజు నేను చూస్తున్నా, కట్టలు దించుకున్న పెద్ద ఉత్సాహంతో ఈ శనిని వదిలించుకోవాలని ఉద్యోగస్తులందరూ 1 సైడ్ వచ్చారు.
వారిని అభినందిస్తున్నాం. 170% 80% ఓట్లు కూటమికే పడ్డాయి. కొన్ని దిక్కల 5,000 రూపాయల డబ్బులు ఇస్తే మీ పాపిష్టి డబ్బులు మాకొద్దని తిరిగి వాళ్ళు ఓటేసి కూటమి అభ్యర్థి దగ్గరకు వచ్చి 1,000 రూపాయలు ఇచ్చి 116 ఇచ్చి మీరు పార్టీకి బాగా పనిచేయండి, గెలిపించుకోండి, అందరికీ న్యాయం జరుగుతుందని ఉద్యోగస్తులు చెప్పారంటే ఏం తమ్ముళ్ళు మీకు అర్థమైందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. గెలుపు మనదే, ఎవరు ఆపలేరు. అయితే జాగ్రత్త కూడా అవసరం. ఈరోజు మీరు చూడండి, ఇక్కడ మేము కూటమిగా ఇక్కడ మీ దగ్గరికి వచ్చాం. తెలుగుదేశం, ఇంకో పక్క పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఇంకో పక్క బీజేపీ. 3 పార్టీల కలయిక కూడా మా కోసరం కాదు. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలదొక్కోవాలి. పతనం అయిపోయిన రాష్ట్రాన్ని మళ్లీ పునర్నిర్మాణం చేయాలనే ఏకైక లక్ష్యంతో కలిశాం. మీరు ఒకసారి చూడండి, పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం వచ్చారు, జ్ఞాపకం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆయన్ని ఎక్కడా తిరగనీయకుండా చేసి విశాఖపట్నం సిటీలో ఉండకూడదని నగర బహిష్కరణ చేశారు. అవునా కాదా? జ్ఞాపకం తమిళ్లు అంటే విశాఖపట్నం వీళ్ళ అబ్బా సొమ్ము అయినట్టు, వీళ్ళ జాగీర్ అయినట్టు. అందులో ఇక్కడుండే ఎమ్మెల్యే పనికి మాలిన ఎమ్మెల్యే, వైసీపీ ఇన్ఛార్జ్. నేనొస్తే నా మీద దాడి చేపించాడు, పవన్ కళ్యాణ్ వస్తే దాడి చేపించాడు. ఎమ్మెల్యేగా ఇన్ఛార్జిగా ఉంటేనే ఇంత రౌడీజం చేస్తే రేపు ఎమ్మెల్యే అవుతే హద్దులుంటాయా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి రౌడీ మీకు కావాలని అడుగుతున్నా. క్షమిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒకటే గుర్తుపెట్టుకోండి, నేను రౌడీల్ని మాత్రం వదిలిపెట్టను, తోక కట్ చేస్తా. కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ విష్ణుకుమార్ రాజు గారు ఉన్నారు, ఒక మంచి వ్యక్తి. అదే సమయంలో ఒక రౌడీ పైన పోరాడుతున్నాడు. దీనికి మీ అండ అవసరం ఉందా లేదా అని అడుగుతున్నా. మంచిని గెలిపిస్తారా లేదా తమ్ముళ్ళు? అందుకే అడుగుతున్నా. 13 దగ్గరకు వచ్చేసింది, 3 రోజులే. ఎండుందని ఇంట్లో పడుకుంటే కొంపలు కూలిపోతాయి. అందరూ ఓటేయాలి. ఇది మీ బాధ్యత అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పవిత్రమైన కర్తవ్యం అవునా కాదా మీది? ఈ ఓటు వల్ల మీ జీవితాలు మారతాయి. ఈ ఓటు వల్ల మన జీవితాలు నాశనం అవుతాయి. మంచివాడొస్తే భవిష్యత్తు ఉంటుంది, చెడు వ్యక్తి వస్తే, నేను అడుగుతున్న తమ్ముళ్ళు మీరందరూ కూడా చాలా తెలివైన వాళ్ళు. విశాఖపట్నంలో 2014 నాకు బాగా జ్ఞాపకం. జగన్మోహన్ రెడ్డి గారి తల్లి విశాఖపట్నంలో పోటీ చేయడానికి వచ్చింది, పోటీ చేసింది. ఓడించి పంపించారా లేదా మీరు? అది మీ ముందు చూపు తమ్ముళ్ళు. తర్వాత చూశారు 2019లో బాబాయిని గొడ్డలితో లేపేసి ఏం చెప్పాడు? నారాసుర రక్త చరిత్ర అంటే నేరాలు చేసి నిందితుడు బాధితుడి పైన కేసు పెట్టేస్తాడు. ఇప్పుడు మీరు చూస్తున్నారు వాళ్ళ చెల్లెల్ని ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో చూశారా తమ్ముళ్ళు? ఎక్కడైనా ఉంటుందా ఇలాంటివి? ఇష్టం లేకపోతే దూరంగా ఉంటాం కానీ కన్న సొంత చెల్లి ఏ చీర కట్టుకునిందో మాట్లాడే అన్నున్నాడంటే అలాంటి అన్నుండడం మన
కర్మ కాకపోతే ఇంకేంటమ్మా మీరైనా అర్థం చేసుకోండి. ఇంకో పక్క కోడి కత్తి డ్రామా ఎంత రక్తి కట్టించచ్చు. కోడి కత్తో నేను హత్యా ప్రయత్నం చేశానంట. ఇప్పుడు మళ్ళా ఎలక్షన్ చూడండి, గులకరాయి కనపడదు, ఆయన తిరుగుతున్నాడు, కరెంట్ ఆఫ్ అయిపోతుంది. నేనే కారణం కరెంట్ ఆఫ్ అయిపోవడానికి. చేతగాని దద్దమ్మలారా మీ ప్రభుత్వం ఇది. నేనుంటే కరెంట్ ఆఫ్ అవ్వదు, అయ్యే సమస్య లేదు. అది మా సమర్థత అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అంటే కనపడని గులకరాయి వచ్చి నుదుటిపైన తగిలి అక్కడి నుంచి గాయమైపోయి మళ్ళా బ్యాండేజ్ కట్టేసి, బ్యాండేజ్ తీయకపోతే వాళ్ళ చెల్లెలు చెప్పింది, నేను డాక్టర్ గా చెప్తున్నా గాయం పెద్దదైపోతుందంటే అప్పుడు తీసే పరిస్థితికి వచ్చాడు. నాటకాల రాయుడు. దానికి కూడా నేనే హత్యా ప్రయత్నం చేశానంట. ఏమనాలో నాకైతే అర్థం కావడం లేదు. నా జీవితంలో ఎప్పుడూ హత్యలు గాని లేకపోతే నేర చరిత్రలు గాని ఎప్పుడూ లేదు. కానీ నా ప్రాణం పోయినా ప్రజల కోసం ఏమైనా చేసే మనస్తత్వం నాది. సమైక్య ఆంధ్రప్రదేశ్ లో మీరు ఒక్కసారి చూడండి, ఏదైతే హింసా రాజకీయాలు ఉన్నాయో ముఠా రాజకీయాలు నేనే అణిచివేశాను. మత సామరస్యాన్ని కాపాడడానికి కఠినంగా వ్యవహరించాను. రౌడీయిజాన్ని అణిచివేశాను. తీవ్రవాద సమస్య పైన పోరాడాను. కడాన నా పైన 24 క్లేమోర్ మైన్స్ పెట్టినప్పుడు కూడా నేను భయపడలేదు. ప్రజలకు లా అండ్ ఆర్డర్ ఉండాలి, మీ ఆస్తులకు ప్రాణాలకు రక్షణ ఉండాలి, నేనేమైనా పర్వాలేదని పోరాడిన వ్యక్తిని నేనేనని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు కూడా చెప్తున్నాను, మళ్లీ కూడా మీకు హామీ ఇస్తున్నా, రౌడీయిజాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టను. రాజకీయ రౌడీల్ని తుంగలో దొక్కిచ్చేస్తా, ఎవరిని వదిలిపెట్టను. తమ్ముళ్ళు, విశాఖపట్నం మీ మీద ప్రేమ ఉందా? వీళ్లకు ఉందా ప్రేమ? మీ ఆస్తుల మీద ప్రేమ, ఇక్కడ ప్రాపర్టీస్ పైన ప్రేమ. ఎన్ని కబ్జాలు జరిగాయి తమ్ముళ్ళు? జరిగాయా లేదా? ఒకటా రెండా? ఎంతమంది? ఎంత దుర్మార్గులంటే మెడ మీద కత్తి పెట్టి రాసిస్తావా సస్తావా అంటే రాసిచ్చేసి నేను ఫోన్ చేస్తే కూడా బాబాబు నన్ను వదిలేయండి, నా బతుకది నేను బతుకుతా, ఈ ఆస్తి పోతే పోయింది, కనీసం ప్రాణం ఉంది, అదేదో సామెత ఉన్నట్టు ఆస్తి పోయినా ప్రాణం ఉంటే చాలు, బలసాకు దీన్ని బతకచ్చనే పరిస్థితికి వచ్చారు. ఇది న్యాయమా అని అడుగుతున్నా. 40 ఏళ్లుగా సంపాదించిన ఆస్తి మీరు నంబరు నేను చెప్తే, మొన్న ఒక ఆయన నా దగ్గరికి వచ్చాడు నన్ను అరెస్ట్ చేసిన తర్వాత. అక్కడ కూడా జైల్లో చాలా ప్రయత్నం చేశారు నన్ను లేపేయడానికి. ఎక్కడా నేను భయపడలా. నేను ఒకటి ఆలోచించా, ఒకవేళ భగవంతుడు నాకు అది రాసి పెడితే ఏదైనా జరుగుతుంది, నేను భయపడక్కర్లేదు, నేను తప్పు చేయలేదు, కాబట్టి ధైర్యంగా ఉండాలని ముందుకు పోయా. ఎన్ని ప్రయత్నాలు చేయాలని అన్ని చేశారు. డ్రోన్స్ పంపించారు, ఇంకా ఏదేదో చేశారు. కడాన నన్ను అవమానించడానికి మీరు చూశారు. రఘురామకృష్ణరాజు ఎంపీ డిఫర్ అయ్యాడనే ఉద్దేశంతో పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ కస్టడీలో టార్చర్ చేసి ముఖ్యమంత్రి వీడియోలో చూసి ఆనందపడిపోయాడు. ఈ ఆనందాన్ని ఏమనాలి తమ్ముళ్ళు? ఎవరైనా ఊహిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటివన్నీ నిన్న కూడా కొన్ని ఇబ్బందులు వస్తే అలాంటి వ్యక్తిని కాపాడాలని ఎంపీ ఇవ్వలేకపోతే ఎమ్మెల్యే సీట్ ఇచ్చి కాపాడింది నేనే కాపాడానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతూనే కుండే వాళ్ళందరినీ, ఇక్కడుండే విశాఖపట్నం వాసులు మీ మంచితనం నాకు తెలుసు, మీరు చేసే పనులను కూడా నాకు అర్థమవుతుంది. కాబట్టి అరాచకాన్ని పూర్తిగా నివారించాలంటే ఇక్కడి నుంచి మీరే ప్రారంభం కావాలి.
ప్రతి ఒక్కరూ ఓటేయాలి. ఓటు అనేది మీ భవిష్యత్తుకు వేసే ఓటు, మీ పిల్లల భవిష్యత్తు కోసం వేసే ఓటు. తప్పకుండా మీరందరూ చేయాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నా. నేను ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ మనం ఏం చేస్తామని మీరందరూ అడుగుతున్నారు. మా కూటమి కూడా ఒకే విషయం చెప్తున్నాం. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఉన్నారు. ఎవ్వరికి అనుమానం లేదు. మూడోసారి మళ్లీ ప్రధానమంత్రిగా అయ్యేది నరేంద్ర మోడీ గారే. మన రాష్ట్రంలో 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు. వ్యవస్థల్ని విధ్వంసం చేశారు. లా అండ్ ఆర్డర్ పతనం అయిపోయింది. ఉద్యోగాలు లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. అందుకే మేము పొత్తు పెట్టుకున్న తర్వాత కేంద్రంలో మోడీ గ్యారంటీస్ ఉన్నాయి. రాష్ట్రంలో సూపర్ 6 ఇచ్చాం. ఇది కాకుండా ఎన్నికల ప్రణాళిక కూడా చాలా స్పష్టంగా ఇచ్చాం. నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందరికీ ఆశలున్నాయి. దేశం కూడా దూసుకెళ్తా ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆలోచన 2047 వికసిత్ భారత్. మా ఆలోచన నేను గాని పవన్ కళ్యాణ్ గాని వికసిత్ ఆంధ్రప్రదేశ్. భారతీయులు నెంబర్ 1 గా ఉంటే, భారతదేశం నెంబర్ 1 గా ఉంటే అందులో అగ్రస్థానాన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉండాలి. తెలుగు జాతి ఉండాలి. అదే మా ప్రయత్నం. దానికోసమే పనిచేస్తున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క పేదరికం లేని రాష్ట్రం, జీరో పావర్టీ మా ఆశయం. దానికోసం కూడా పనిచేస్తాం. ఏ పని చేసినా పేదవాళ్ల దృష్టిలో పెట్టుకుని పేదవాళ్ల కోసమే పనిచేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకే సూపర్ 6 లో మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. నెలకు 1500 రూపాయలు, సంవత్సరానికి 18,000 మీకు ఖర్చుల కోసం ఇచ్చే బాధ్యత మాది. డాకువా సంఘాలు పెట్టింది నేనే పెట్టాను. మహిళల్ని గౌరవించిన పార్టీ. దీనివల్ల 5 ఏళ్లలో 90,000 ప్రతి ఒక్కరికి వస్తుంది. మీ ఇంట్లో ముగ్గురుంటే 2,70,000 ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే ఒక్కొక్కరికి 15,000 రూపాయలు చొప్పున, ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000 వరకు ఇచ్చి మీ పిల్లల్ని చదివించే బాధ్యత మాది. ధరలు పెరిగాయి. అందుకే నేనే దీపం పెట్టాను, వంట గ్యాస్ ఇచ్చాను. ఈ రోజు మీకు హామీ ఇస్తున్నా. 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. 4వది ఉచిత ప్రయాణ సౌకర్యం టౌన్ లో ఉండే, సిటీలో ఉండే మీ అందరికి పనికొస్తుంది. ఎక్కడికైనా పోయి ఇంటికి రావాలంటే ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యం ఇస్తాం. ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ రవాణా సౌకర్యం ఏర్పాటు చేసే బాధ్యత మాది. ఇక్కడ ఉండే యువతకందరికి హామీ ఇస్తున్నాం. తొందరలోనే ఎన్నికలు వస్తున్నాయి. మళ్లీ జాబు రావాలంటే కూటమి రావాలి. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో మీ దగ్గరకు వచ్చాను. ఫస్ట్ సంతకం మా యువతకే పెడతా, మెగా డిఎస్సీకే పెడతానని హామీ ఇస్తున్నా. అక్కడి నుంచి ప్రారంభిస్తాం. 20 లక్షల ఉద్యోగాలు, సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు మీకిచ్చే బాధ్యత నాది. సర్వీస్ కమిషన్ పెట్టిస్తాం. దాన్ని కూడా ప్రక్షాళన చేస్తాం. మీ అందరికీ ఏ విధంగా ఉపాధి కల్పించాలో కల్పిస్తాం.
పరిశ్రమలు వస్తాయి, సర్వీస్ సెక్టర్ అభివృద్ధి చేస్తాం. ప్రతి ఒక్క తమ్ముడు ఆదాయాన్ని సంపాదించే మార్గం అన్వేషిస్తాం. ఇంకోటి కూడా హామీ ఇస్తున్నా, స్కిల్ సెన్సస్ చేస్తాం. ఈ రోజంతా క్యాస్ట్ సెన్సస్ చేస్తున్నాం, లేకపోతే రిలీజియన్ సెన్సస్ ఉంది. కానీ నేను వస్తానే మొత్తం స్కిల్ సెన్సస్ చేసి స్కిల్ డెవలప్మెంట్ చేసి ఈ తమ్ముళ్ళు ప్రపంచంలో ఎక్కడ పని చేయాలన్నా దానికి కావలసిన స్కిల్స్ ఇప్పించే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా వర్క్ ఫ్రం హోమ్ తీసుకొస్తాం. విశాఖపట్నంలో ఇంట్లో కూర్చొని అమెరికాలో ఉండే కంపెనీ, ఆస్ట్రేలియాలో ఉండే కంపెనీ మీరు పనిచేసే విధానానికి శ్రీకారం చుడతాం. ఇప్పుడు వచ్చిన ఐటీ కంపెనీలే కాదు, ఒక ఐటీ టవర్ కట్టి వర్క్ స్టేషన్స్ క్రియేట్ చేసి ఇంట్లో బోరు కొడితే అక్కడికి పోయి మీరు పనిచేసుకునే విధానానికి కూడా శ్రీకారం చుడతాం. ఎన్ని మార్గాలున్నాయో మీరంతా ఒకటి గుర్తుపెట్టుకోండి. 25 ఏళ్లకు మునుపు నేను ఐటీ మాట్లాడితే అందరూ నన్ను ఎగతాళి చేశారు. ఐటీ కూడు పెడుతున్నా అన్నారు. ఈరోజు ఆ ఐటీ కోటీశ్వరులు చేసే పరిస్థితికి వచ్చింది. మన ఆలోచన విధానం ఉండాలి తప్ప ఏదైనా సాధ్యం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఇంకో పక్క ప్రధానమంత్రి గారు ఒక మాట చెప్పారు, డాక్రా సంఘాలని, డాక్వా సంఘాలని లక్షాధికారులు చేస్తానని. నేను హామీ ఇస్తున్నా, 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇచ్చి మా ఆడబిడ్డల్ని లక్షాధికారులు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. టౌన్ లో ఉండే ఆడబిడ్డలు ఏం చేయగలుగుతారు, ఏ విధంగా ఆదాయాన్ని పెంచుకుంటారు, సర్వీస్ సెక్టర్ గాని ఇండస్ట్రీస్ గాని మిమ్మల్ని ప్రోత్సహిస్తాం. 3 కోట్ల మందిని కోటీశ్వరులు చేస్తామని కేంద్రం ఒక బడ్జెట్ పెట్టారు. దాంట్లో ఒక 30 లక్షల మంది మనం చేసుకోగలిగితే 30 లక్షల కుటుంబాలు పేదరికం నుంచి బయట వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా నేనంతా మీకు ఒకటే హామీ ఇస్తున్నా, పెన్షన్లు పెట్టింది తెలుగుదేశం పార్టీ. గౌరవనీయులు ఎన్టీ రామారావు గారు 85లో పెట్టారు. మొట్టమొదటి ఇచ్చింది 35 రూపాయలు. 2014లో 200ని 19 కంతా 2000 చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అవునా కాదా అని అడుగుతున్నా. ఈ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు, నోరిప్పితే మా తల్లి చెప్తాం సైకో సైకో అని. నోరిప్పితే అబద్దాలు. ఒక విధానం ఉంది, ఇక్కడ చదువుకున్న వాళ్ళు మీరంతా అబద్దాన్ని నిజం చేయడం కోసం పదే పదే చెప్తానే ఉంటాడు. ఈ రోజు మీరు చూడండి, నేను మాట్లాడితే అన్ని సమస్యలు వస్తాయి, ఆయన మాట్లాడితే ఒకటే మాట్లాడతాడు. దానికంటే ఆ రికార్డ్ చేసి పంపిస్తే సరిపోతుంది. నేను ఇన్ని సవాళ్లు తీస్తున్నా, సమాధానం చెప్పమంటున్నా. నేను వస్తే సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోతాయంట. సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 100 సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన పార్టీ. నేను అడుగుతున్నా, అన్నా క్యాంటీన్ ఉందా తమ్ముళ్ళు? ఈరోజు విదేశ విద్య ఉందా అని అడుగుతున్నా. రంజాన్ తోఫా ఉందని అడుగుతున్నా. చంద్రన్న బీమా ఉందని అడుగుతున్నా. పేద పిల్లల కోసం ఎన్నో కార్యక్రమాలు తీస్తే అన్ని కూడా పోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఎప్పుడు కూడా బటన్ నొక్కితే అభివృద్ధి జరగదు. బటన్ నొక్కడానికి ముఖ్యమంత్రి అవసరం లేదు. మన ఇంట్లో ఒక బామ్మను పెడితే బటన్ నొక్కమంటే నొక్కతానే ఉంటుంది. అవునా కాదా? ఉద్యోగాలు ఇవ్వడానికి ముఖ్యమంత్రి కావాలి, రోడ్లు వేయడానికి ముఖ్యమంత్రి కావాలి, వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి కావాలి, కరెంటు కొరతలు లేకుండా కరెంట్ ఇవ్వడానికి ముఖ్యమంత్రి కావాలి, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి ముఖ్యమంత్రి కావాలి. అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని. మాట్లాడితే నేను బటన్ నొక్కుతున్నా, ఏంటి నువ్వు నొక్కేది? నువ్వు బొక్కింది ఎంత? తమిళలో ఋషికొండ,
బోడిగుండు అయిపోయిందా లేదా? అంటే ఒక మనిషి యొక్క విలాసవంతమైన జీవితానికి ప్యాలెస్ల కోసం అలవాటు పడిన వ్యక్తి హైదరాబాద్ లో లోటస్ ప్యాలెస్, బెంగళూరులో ప్యాలెస్, కడపలో ప్యాలెస్, విజయవాడలో ప్యాలెస్, తాడేపల్లి ప్యాలెస్, ఊరికొక 100 రూములు కట్టేసి కడాన విశాఖపట్నంలో రిషికొండ ఒక పవిత్రమైన కొండ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అక్కడ 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్యాలెస్ కట్టాడు. చూశారా ప్యాలెస్? ఎవరు రానిచ్చారా ఆ ప్రాంతానికి? నేను వస్తే నేను కూడా బాగూడదంట. వీళ్ళబ్బ సొమ్ము విశాఖ. పవన్ కళ్యాణ్ వస్తే ఆయన పోకూడదంట. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, అంటే ఎంత అహంకారమో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఏం పేరు పెడతాడు? అది గెస్ట్ హౌస్ అంట, టూరిజం గెస్ట్ హౌస్. టూరిజం గెస్ట్ హౌస్ కి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక రూమ్ ఇవ్వాలంటే 1 కోటి రూపాయలు అవుతుంది. ఇప్పుడు ఎవడైనా 1 కోటి రూపాయలు ఇచ్చి ఆ రూమ్ లో ఉంటారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే మీకేమి కోపం రావడంలా? రాలేదు, ఇంకా రోషం రాలేదు. కొంత భయం కూడా ఉంది. ఇంక భయపడక్కర్లా, అయిపోయింది, కాలం చెల్లిపోయింది. కానీ మీరు చేయాల్సిన పని ఒకటి ఉంది, పవిత్రమైన కర్తవ్యం ఒకటి ఉంది. మా చెల్లెమ్మ చెప్తా ఉంది, ఎస్, సైకిల్ ని, కమలం పూని, గ్లాసును కూడా గెలిపించాలి. 3 ఉన్నాయి ఇక్కడ. మామూలుగా గెలిపించడం కాదు, దిమ్మ తిరగాలి, గోబ గుయ్యమనాలి, తిరిగి జీవితంలో కోలుకొని దెబ్బ కొట్టాలి. లేకపోతే ఏంటి కొండలు కొట్టేస్తారు, ఆనకొండల మారిగా కొండలే కరిగిచ్చేస్తారు. మాట్లాడితే ఎదురుదాడి చేస్తారు, అబద్దాలు చెప్తానే ఉంటారు. ఈ రోజు కూడా మాట్లాడుతున్నాడు, ఏదో రంగులు కొట్టా అంట. రంగులు పిచ్చోడు స్కూల్కి. ఏం తమ్ముళ్ళు, రంగులు కొడితే చదువు వచ్చేస్తుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. టీచర్లు నియమించాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంగ్లీష్ నేర్పిస్తాడంట. ఇంగ్లీష్ ఎవడికి తెలియనట్టు. మీరు ఒకసారి చూడండి, ఇసుక దొరుకుతా ఉందా మీకు? మొత్తం ఇసుక దోచేశాడు, భూగర్భ ఖనిజ సంపద దోచేశాడు. ఇక్కడ నేను అడుగుతున్నా, ఇక్కడ స్థానికంగా ఉండేవాళ్ళు ఎవరన్నా పెత్తనం ఉందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరు? విజయసాయి రెడ్డి. అతని పెత్తనం ఏంటి ఇక్కడ? అతను ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయ్యాడు, సుబ్బారెడ్డి వచ్చాడు. అంటే మీరు తప్ప ఈ ఉత్తరాంధ్రలో ఎవడు లేడా అని నేను అడుగుతున్నా. మా విష్ణుకుమార్ రాజు ఉన్నాడు, లేకపోతే కొండే నాయకులున్నారు, వాళ్ళ పెత్తనం ఉండాలి తప్ప మీ పెత్తనం ఏంటని అడుగుతున్నా. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది, 5 ఏళ్లలో 40,000 కోట్ల రూపాయల ఆస్తుల్ని కబ్జా చేసిన వ్యక్తులు ఈ సైకో జగన్, సాయిరెడ్డి, సుబ్బారెడ్డి, ఈ గ్యాంగ్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మళ్ళీ ఎన్నిటిపైన చర్యలు తీసుకోవాలా లేదా? ఇది ప్రజల ఆస్తులవునా కాదా? మళ్ళీ ఈ ప్రజల ఆస్తులను కాపాడే బాధ్యత నాది. మక్కలు ఎరగొట్టి మొత్తం రికవర్ చేసి ఈ పేదవాళ్ళకే ఖర్చు పెడతామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకని పేదవాళ్ల కోసం నేను ఒక నిర్ణయం చేశాను. 4,000 రూపాయలు పింఛను పెంచా, ఇంటి దగ్గరనే ఇస్తా, మొదటి తారీఖునే ఇస్తా. అదే మరి పింఛను ఏప్రిల్ 1 నుంచే ఇస్తా. అదే మారిగా జూలైలో బకాయిలు 3,000, ఆ నెల పింఛను 4,000, 7,000 రూపాయలు ఈ వృద్ధులకు ఇచ్చే బాధ్యత మాదే. నేను అడుగుతున్నా, ఈ సైకో జగన్ ని నువ్వెంత ఇస్తావు?
ఇస్తున్నాడా చెప్పాడా మీకు? కానీ 2028లో 250 రూపాయలు పెంచుతా అంట. అప్పటి వరకు బతికుండాలి ఈ ముసలోళ్ళు. అందుకే శవ రాజకీయాలు చేస్తున్నాడు. ఈయన పేదవాళ్ళ ప్రతినిధి అంట. కాదు, నేను ఒకటే హామీ ఇస్తున్నా. ఈరోజు మీ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, పేదవాళ్ల కోసం పనిచేస్తా, సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం, పెంచిన ఆదాయం ఈ పేదవాళ్లకు పంచుతానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అదే మరిగా చేపలు ఇవ్వడమే కాదు, చేపలు ఇస్తూనే చేపను పట్టే విధానం కూడా నేర్పిస్తా, కావలసిన వలలు కూడా ఇస్తా. అంటే మీ ఆదాయాన్ని పెంచే మార్గం నేను చూపిస్తాం. మిమ్మల్ని ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు 296 జీవోలు పట్టాలు ఇచ్చాం, రిజిస్ట్రేషన్ హక్కులు కల్పిస్తాం. విశాఖపట్నంలో ఒకటి హామీ ఇస్తున్నాం. నేను టిట్కో ఇళ్లు కట్టాను. రంగుల పిచ్చోళ్లు రంగులు వేసుకున్నారు కానీ మీకు ఇవ్వలేదు. ఇచ్చే బాధ్యత మాది. నేను ఆ రోజు కూడా మీరుండే ఇండ్లకు పట్టా ఇస్తే అవినీతి చేస్తారని నేను పసుపు కుంకుమ కింద పిలిపించి డైరెక్ట్ గా మీ చేతికి పట్టా ఇచ్చి పంపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అవునా కాదా? ఒకసారి ఆలోచించుకోండి. అందుకే విశాఖపట్నంలో ఎవరికైతే ఇంటి జాగాలు లేవో వాళ్ళందరికీ ఇంటి జాగాలు ఇవ్వడం, మళ్లీ ఇండ్లు కట్టించే కార్యక్రమం మేము తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఎవరిని వదిలిపెట్టాం. 4 కోట్ల ఇళ్లు ప్రధానమంత్రి గారు కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. దాన్ని ఉపయోగించుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్క మీరు ఒకసారి చూడండి, విధ్వంసం పరాకాష్ఠకెళ్ళింది. అమరావతిని సర్వనాశనం చేశారు. దాంట్లో లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వ సంపద నాశనం అయిపోయింది. అది వచ్చుంటే 3-4 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఒక ఆస్తి వచ్చేది. ఇంకో పక్క పోలవరం, ఆ రోజు నేను కష్టపడి 72% పూర్తి చేశాం. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి టెండర్లు పిలిచాను. నేను వచ్చుంటే ఉత్తరాంధ్ర మొత్తం ఈ ప్రాజెక్టు పూర్తి చేసి నదుల అనుసంధానం కూడా చేసేవారు. విశాఖపట్నం నీటి కొరత ఉండేది కాదు. ఇంకో పక్క ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చేవాళ్ళం. దీనివల్ల విశాఖపట్నం కూడా బాగా అభివృద్ధి అయ్యేది. ఇప్పుడు హామీ ఇస్తున్నాను, పోలవరం పూర్తి చేస్తాం, నదుల అనుసంధానం చేస్తాం, విశాఖపట్నానికి నీటి ఎద్దడి లేకుండా చేసే బాధ్యత మాదని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇంటింటికి ప్రొటెక్టెడ్ వాటర్ స్కీమ్ ద్వారా నీళ్లు ఇచ్చే బాధ్యత కూడా మేము తీసుకుంటామని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇలాంటివన్నీ మీకు చేసి ఇంకొక పక్క ఇతను సాధించిన పని 24% అన్ఎంప్లాయ్మెంట్ పెరిగే పరిస్థితి వచ్చింది. తమ్ముళ్ళు, ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి, ఇది కూడా మీ అందరికి ఒక అవగాహన ఉండాలి. మీ ఇల్లు మీదా జగన్మోహన్ రెడ్డిదా? మీ భూమి మీదా జగన్మోహన్ రెడ్డిదా? నమ్మకం ఉందా మీకు? కానీ ఈ పుస్తకం మీద ఆయన ఫోటో ఏంటి? ఏంటి ఈ ఫోటో? దాని మీద వేసిందంటే జగనన్న భూ హక్కు పత్రం. మీకిచ్చాడా ఆ భూమి? ఇచ్చాడా? వచ్చిందా భూమి? ఆయన ఫోటో వేసుకున్నాడు. మీరు ఒప్పుకున్నారా? మరి ఎట్లా? అంటే ఎప్పుడైనా ఇలాంటి డాక్యుమెంట్ అనేది ప్రభుత్వం ఇచ్చేది, దానిపైన రాజముద్ర ఉండాలి, ప్రభుత్వం ఎంబ్లం ఉండాలి. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే ఎంత అహంకారం అంటే దేవుడి కంటే మిన్నన్న ఆలోచన వచ్చి కడాన శాసించే పరిస్థితిలో ఇలాంటి తప్పుడు పనులు చేసే పరిస్థితికి వచ్చాడు. నేను వస్తానే మీకు హామీ ఇస్తున్నా, ఈ పట్టాదారు పాస్ పుస్తకాన్ని మళ్లీ ఇస్తా, ప్రభుత్వం ముద్రతో ఇస్తా, ఎంబ్లంతో ఇస్తా. ఇవన్నీ చింపి చెత్తబుట్లో పారేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా.
మీరందరూ కూడా గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. ఇంటింటికి చేర్చాలి ఈ విషయం. దీనిపైన నోరిప్పడం లేదు ఈ సైకో. అంటే మన భూములన్నీ కొట్టేయాలనుకుంటున్నాడు. రేపు ఈయన గెలిస్తే మీ ఇల్లు మీది కాదు, ఇంకో చట్టం తీసుకొచ్చాడు. ఆ చట్టాన్ని మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, అది కాదు ఏపీ జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. రేపటి నుంచి మీ రికార్డ్స్ ఏమి ఉండవు, రిజిస్ట్రేషన్ ఉండదు, జిరాక్స్ కాపీ ఇస్తాడు మీకు. ఆ జిరాక్స్ కాపీ ఏమైనా లాభం ఉంటుందా తమ్ముళ్ళు? మిమ్మల్ని అడుగుతున్నా. జిరాక్స్ కాపీ ఇస్తే బ్యాంకులు ఒప్పుకుంటాయా మీకు? రుణాలు ఇస్తాయా మీకు? అమ్మడానికి వీలుంటుందా మీకు? మీ రికార్డ్స్ అన్ని ఆయన ఒక కంప్యూటర్లో పెడతాడంట. బినామీ కంపెనీలో బే ఏరియాలో అమెరికా